హాయ్ అండి, ఈ చెకోడీలు చాలా గుల్లగా ఉంటాయండి. స్వీట్ షాప్ స్టైల్లో చేసి చూపిస్తున్నాను. తక్కువ ఇంగ్రీడియంట్స్ కావాలి చేసుకోవడానికి ట్రై చేసింది. 2 కప్పుల నీళ్ళు తీసుకోవాలి. చక్కగా ఇందులో పసుపు కారం వేసామన్న పేరు కొద్దిగా వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసేసుకుని ఇలా 1 స్పూన్ వామ్ ఇలా నలిపివేయండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. 1 స్పూన్ నూనె వేసేసుకుని స్టవ్ మీద పెట్టేసేయాలి. బాగా మరగాలి. ఈ లోపల అదే కప్పుతో 2 కప్పులు మైదా పిండి వేసుకోవాలి. 1 కప్పు తర్వాత 1 నీళ్లు మైదా పిండి సమానంగా వేసుకోవాలన్నమాట. ఇలా చిన్న మంట మీద కలుపుకొని బాగా కలిసిన తర్వాత దించేసి చపాతీ పిండిలాగా బాగా మెత్తగా మదాయించాలి. ఇలా స్మూత్గా అవుతుందండి. భలే స్మూత్గా ఉంది కదా. ఇలా అయితే మంచిగా వస్తాయి చెకోడీలు. ఇప్పుడు వంట తీసుకుని జంతుకులు సట్రంలో వేసేసి చక్కగా ఇలా చూపించిన విధంగా పిండి అద్దేసుకుని దాని మీదనే వేయాలి. ఇలా వేసుకుంటే మనకి ఈజీగా అయిపోతే తొందరగా వేగుతాయి అన్నమాట చెకోడీలు. ఇలా వేలికి చుట్టేసి ఒక 2-3 వాయిలకి సరిపడా చేసుకున్న తర్వాత నూనె పెట్టేసి వేయించుకోవాలి. లేదంటే బెల్లం తాలికల్లాగా ఎలా చేసుకోవడం మీరు చుట్టుకోవచ్చు జంతుకులు సట్రం లేకపోతే. ఫస్ట్ నూనె బాగా మరిగిందో లేదో చెక్ చేసుకుని అప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసేసి కొంచెం సేపు వేయించుకున్నాక హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. ఇలా నురక రావట్లేదు అంటే చక్కగా వేగిపోయినట్లే. అప్పుడు సర్వ్ చేసేసుకోండి. ట్రై చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.